అందరికీ నమస్కారం. నేటి కవిత నచ్చని నిజాలు. రచన శ్రీ చిర్రావూరి మదన్ మోహన్. సమర్పణ ప్రజ్వల చిర్రావూరి. కుటుంబంలో చిన్న పిల్లలు పనికెళ్తే ఆ కుటుంబ పెద్దలు పనికి రాని వారని అర్థం. అదే కుటుంబంలో వృద్ధులు పనికెళ్తే యువకులు పనికి రాని వారని అర్థం. అభివృద్ధి సమయంలో దొరికే ఆదరణ కన్నా అగాధంలో పడే నాడు ఆదుకునే స్నేహమే గొప్పది. ప్రతి మనిషిలోనూ ఓ న్యాయవాది, న్యాయాధిపతి దాక్కునుంటారు. మనం తప్పు చేసినప్పుడు న్యాయవాది, ఎదుటివాడు తప్పు చేసినప్పుడు న్యాయాధిపతి బయటకు వస్తుంటారు. ఆడంబరాల మోహం తాడు లేని బొంగరం, బంగారు జీవితాలను బూడిద చేసే శాపం. అక్కరకు రాని బంధుమిత్రులు, పని చెయ్యని మందు మాతర్లు. ఆడీలు, బెంజులు ఎన్ని ఉన్నా ఆస్పత్రికెళ్ళని ఆరోగ్య జీవితమే మిన్న. ఉప్పు, కోపం ఒక విధంగా రెండూ ఒకటే. లేకపోతే రుచించదు, ఎక్కువైతే బాగోదు. పెరుగుతున్న వృద్ధాశ్రమాలకు విరాళాలుగా ధనమివ్వండి, ధాన్యమివ్వండి, ధరించే దుస్తుల్నివ్వండి, కానీ మీ ఇంటి వృద్ధుల్ని మాత్రం ఇవ్వకండి. ఓర్పు ఎన్నటికీ ఓడని తీర్పు, అసూయ నిట్టూర్పు ఓ గెలవని నేర్పు. తనవారి కోసం తనను మరిచేది కన్న అమ్మ, తమ సంతోషం కోసం అమ్మనే మరిచేది సంతానం అనే కర్మ. ఆలు మగల మధ్య రగిలే కష్టాలను అటు పెద్దలకు ఇటు పిల్లలకు తెలపకుండా కాపాడటమే దాంపత్యం. అందరికీ నమస్కారం. నేటి కవిత నచ్చని నిజాలు. రచన శ్రీ చిర్రావూరి మదన్ మోహన్. సమర్పణ ప్రజ్వల చిర్రావూరి.